సిక్కోలు తీరంలో కడలి కెరటాలు అలజడి రేపుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా కొన్ని కిలోమీటర్ల ముందుకొచ్చి నదిలోకి ఎదురు ప్రవహిస్తున్నాయి. ఇంతకు ముందు ఎన్నడూ ఇలాంటి దృశ్యం చూడని స్థానికులు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందనని హడలిపోతున్నారు. అమావాస్య పౌర్ణమికి సముద్ర పోటుతో అలలు ముందుకు రావడం సహజం. కానీ ప్రస్తుతం మండిపోతున్న వేసవిలో కిలోమీటర్ల ముందుకు కెరటాలు రావడంతో శ్రీకాకుళం తీర గ్రామాలు ఆశ్చర్యపోతున్నాయి. వంశధార నది బంగాళాఖాతంలో కలిసే కళింగపట్నం తీరంలో అయితే కెరటాల ఉధృతి మరింత ఎక్కువగా ఉంది. ఈ కెరటాల ప్రభావంతో సముద్ర నీరు వ్యతిరేక దిశలో ప్రవహిస్తూ వంశధారలోకి పెద్ద ఎత్తున చేరుతోంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 8 కిలోమీటర్ల మేర వెనక్కి ప్రవహించింది సముద్రపు నీరు. ఇది చూసి సమీప పల్లెలు ఆశ్చర్యపోతున్నాయి. కొంతకాలంగా చుక్క నీరు లేకుండా ఎడారిని తలపిస్తున్న వంశధారలో ఉన్నట్లుండి సముద్ర నీరు చేరటం చూసి ముందు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయోనని అనుకున్నారు. తర్వాత సముద్రపు నీరని తెలిసి అది చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా నీరు వెనక్కి రావటం చూడలేదని చెబుతున్నారు స్థానికులు. అంటే ఈ సముద్రము ఇలాగ 6 కిలోమీటర్ల ముందు వంశధార ఏరులోకి ఉప్పినలాగా వచ్చేసింది, సునామీ వచ్చేస్తుందేమో అనేసి అందరూ ప్రజలు భయాందోళనగా పరుగులెడుతుంటే నేను కూడా నిజమా అబద్ధం అని చూడడానికి వచ్చానండి. సముద్రం ఏకంగా ఈ వాటర్ ఇలాగ వచ్చేటప్పటికి నాకు కూడా భయం వేసింది. ఏమన్నా సునామీ వచ్చేస్తుందా, ఎటు సముద్రం నీరు ఇన్ని కిలోమీటర్ల ముందుకి ఎలాగ వచ్చేసింది అనేసి. సాధారణంగా తూర్పు వైపు పల్లంగా ఉండటం వలన వంశధార నది కళింగపట్నం సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. తుఫాన్లు వచ్చినప్పుడు లేదా సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు కెరటాలు ఉవ్వెత్తన ఎగిసిపడుతూ వంశధార నది కలిసే పాయ వద్ద అల్లకల్లోలంగా మారుతుంది. కొన్నిసార్లైతే సమీప గ్రామాల మీదకి నీరు వస్తుంటుంది. అయితే అది కూడా 1-2 కిలోమీటర్ల పరిధిలోనే. ఈసారి మాత్రం ఎడారిలా మారిన నదిలోకి 8 కిలోమీటర్ల నీరు రావడంతో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయపడుతున్నాయి సమీప గ్రామాలు. ఈ పోర్ట్ ప్రజలకి మొట్టమొదటిసారికి ఇదే ఎంత దూరం 8 కిలోమీటర్ల వాటర్ రావడం ఇదే మొదటిసారి అండి. ఇంతకుముందు మా పెద్దలు కానీ ఎప్పుడు చూడలేదు. నాకు తెలిసి ఏంటంటే దైవికంగా ఇవాళ అమావాస్య అండి. దీనివల్ల ఏంటంటే హాటు పోటు ఎక్కువ ఉండడం వల్ల ఈ ఫోర్స్కి ఎక్కువగా ఎంత దూరం నీరు రాగలిగిందని మేము అనుకుంటున్నామండి. ఈ జరగడం వల్ల మా బోర్వెల్స్ కానీ వాటర్ బావులు కానీ దెబ్బతింతాయని కూడా మేము భయపడతాం. నదిలోకి సముద్రపు నీరు ఎదురెళ్లటాన్ని కొందరు సాధారణ విషయంగా తీసుకుంటే మరికొందరు మాత్రం ఇది గ్రామాలకు అరిష్టమంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటు అధికారులు మాత్రం ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన పని లేదని చెబుతున్నారు.